హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రి బ్లాగ్స్ వన్స్ అగైన్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు ఒకసారి చూసారనమాట. అదేదో కాదు, విజయవాడ కొత్తూరు తాడేపల్లి ట్రెక్కింగ్ అనమాట. అండ్ ఏంటంటే ఆర్ట్స్ రూపంలో అయితే పెట్టడం జరిగింది. మీకు మంచిగానే రేటింగ్స్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫుల్ లెంత్ వీడియో అయితే పెట్టబోతున్నాను అనమాట మీకోసం. సో ఆ టైంలో అలా పెట్టాల్సి వచ్చింది, దానికి సారీ చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా చేద్దాం. అండ్ మన రీసెంట్ సూపర్ హిట్ అయిన రివర్ ఎలక్ట్రిక్ బైక్ రివ్యూ అయితే వ్యూస్ మంచిగా వచ్చినాయి, కామెంట్స్ ఉన్నంత వరకు మంచిగానే వచ్చినాయి. అండ్ అలాగే కొన్ని వాట్సాప్ కామెంట్స్, టెక్స్ట్ మెసేజెస్ కామెంట్స్ కూడా వచ్చినాయి. నేను చెప్పదలుచుకునేది ఒకటి ఫ్రెండ్స్, మీరు ఏమన్నా కామెంట్ పెట్టదలుచుకుంటే యూట్యూబ్ కింద ఆ వీడియో కింద కామెంట్ చేయండి. సో యూట్యూబ్ రిఫరెన్స్లు అనేవి పెరుగుతాయి అన్నమాట. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు. అలా ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికా అడవుల్లో ఉన్నాం మేము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లేని ఇప్పుడు అడ్వెంచర్ మనకి ఇప్పుడు దా. నాకు తెలిసి వ్యూ పాయింట్ ఉందనుకుంటున్నా పైన. కింద కూడా చూసుకుంటారా బ్రో? నేను పైన చూస్తూ ఉంటా. ఏదైనా సడన్గా ఒక పులేనా వచ్చేస్తే పైకి ఇక్కడ పుల్లీలు కూడా ఉంటాయా? ఇదేంటో దయ్యాల గొప్ప దయ్యాల చెట్లాగా ఉంది ఇది నిజంగా. ఓకేగా, అదే ఆ ధైర్యం కావాలి నాకు. ఎంత ఆనందంగా ఉందో, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తరుణ్ ఉంటాడు, వద్దు వెళ్ళిపోతా ఉంటాడు. పోయినసారి కూడా అంతే, సగం ఎక్కిచ్చాడు. పావుకొట్లో అంటే మినిమం సెక్యూరిటీ ఉండాలి కదా ట్రెక్కింగ్కి. మన ఓన్ వెళ్ళేటప్పుడు దారి గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్. మనం స్ట్రైట్ గా వచ్చాము, మనం ఎత్తు తిరగలేదుగా. తిరగల ఏదో ఉంది, రండి రండి. ఏదో ఉంది ఇక్కడ. ఎక్కడ బ్రో? అండి ఏంటది గూడు పైన నుంచి పడిపోయిద్దాం పైకి. అది పడింటే ఇంకా అసలు పడిద్దరు. మార్నింగ్ కాదు, ఇక్కడ ఆగి బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేలాగా ఒక ఫోటో తీసుకుందాం. ఇక్కడ ఇక్కడే ఉంది, బ్యాక్ సైడ్ గూడు ఉంటుందా? ఇక్కడ వరకేనా? ఇది ఇటు ఉంది దారి, కొండ పైకి ఉంది దారి, అక్కడికి వెళ్దాండి. కాదు బ్రో, ఇదంతా వచ్చేలాగా ఒక ఫోటో. ఇదేంటో మనుషులు ఎవరన్నా ఉంటారా? ఇదేంటో మనకి పడిద్ది లాగే ఉంది. మనకి పడిద్ది ఈరోజు, అర్థమైంది నా ఫ్యూచర్. నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతల. వంగండి బ్రో, తలిగిద్ది. అంటే స్పీడ్గా వస్తే కొంచెం వరకు వెళ్ళేసి వద్దాం త్వరగా కిందకి. ఓ షట్. ఇదండి విజయవాడ నగర పాలక సంస్థ ఎకో పార్క్. ఇదంతా కొండపైకి ట్రెక్కింగ్. నేను మా సీనియర్ కొలీగ్ కన్నా వెళ్తున్నాం.
అసలు ఇది చూస్తే మీకు మైండ్ బ్లాక్ ఎవ్వరు లేడు ఇక్కడ, జస్ట్ మేమిద్దరమే ఉన్నాం. చూస్తున్నారు దారి ఎలా ఉందనేది. ఇట్స్ టూ హార్డ్ టు ట్రెక్. చూడండి చెట్లు ఎలా ఉన్నాయో, ఇది ఎంత దూరం ఉందో, ఎంత పైకి ఎక్కల్లో కూడా చుట్టూ దారి. మనకి టైం సరిపోదు. ఓకే, ఇక్కడ అక్కడ ఎక్కేసి వచ్చేద్దాం. అలాగే. ఈ రాయలు చూస్తున్నావు ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా రండి ట్రెక్కింగ్ వస్తే కదా. ఎట్లా ఉందో బ్యూటిఫుల్ సన్సెట్. యా, అదంతా ఎక్కుంటే వచ్చామన్నమాట. చాలా పైకి వచ్చాం. క్లోజ్ చేసేస్తారంట. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడికి వస్తామని అనుకోలే. ఏదో సౌండ్ వినిపిస్తున్నాయి నాకు. పెట్ట బ్రో, కాదు మనుషుల సౌండ్. మనుషులా? ఎవరన్నా లవర్స్ దూరేమో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదేంటో ఇటు చూడండి ఎంత డేంజరస్గా ఉందో. అక్కడ ఏంటి బ్రో, అక్కడ కింద కొమ్మ ఉంది చూడండి, అటుపక్క ఎండ పడుతుంది. రాయి అనేది ఏంటో పడుతుంది. ఇలా చూడండి, మేము జస్ట్ సగం వరకే వచ్చి రిటర్న్ అయిపోతాం, ఎందుకంటే టైం చాలదు అనమాట. ఇప్పటికి లేట్ అయిపోయింది. చెట్టు చూడండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. సూపర్. అది ఇంకా లోపల చాలా ఉంది. చాలా ఉంది. దారి చూడండి ఫస్ట్. ఇదంతా అస్సాం లెక్క ఉందిగా. అంతా అస్సాం. అస్సాం ఏందిరా? ఇక్కడ ఏంటో బట్టలు కూడా ఉన్నాయి. ఈ చెట్టు ఒక్కటే ఇదంతా కమ్మేసింది అన్నమాట, 2-3 చెట్లు. ఇక్కడ ఏంటో పులికొని కూడా వాసన కూడా వస్తుంది. చూస్తున్నారుగా, ఇది ఫారెస్ట్. సో ఇటు నుంచి పైకి వెళ్ళొచ్చు మళ్ళా. బ్రో వెళ్దామా, ఆగిపోదామా? వెళ్దాం, వద్దులేండి, కిందకి వెళ్ళిపోదామా? అది పరిస్థితి. నెక్స్ట్ టైం వస్తాం మళ్ళీ. హాయ్ చెప్పు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి కర్రలు. చూపి బ్రో, కర్ర చూపి. ఇవి పట్టుకొని వచ్చాం. సో సగం కొండ ఎక్కాక ఎటు వచ్చామో ఎటు వెళ్ళామో కూడా దారి అనేది మర్చిపోయాం. మళ్ళీ తిరుగుతున్నాం ఉన్న దారులన్నీ. పరిస్థితి అక్కడ చూస్తున్నారా, మీకు కెమెరాలో కనబడట్లేదు కానీ సిటీ మొత్తం కనబడుతుంది. పొద్దున్నే వస్తే సూపర్గా ఉంటుంది బ్రో. అవును, వింటర్ టైంలో వద్దామా? వింటర్ టైంలో ప్లాన్ చేయండి. నేనైతే ఎప్పుడు ఇక్కడే కాబట్టి ఇల్లు ఎనీ టైం వస్తానే ఉంటారు. గజ్జల సౌండ్లు వస్తున్నాయి. పైన 2 దెయ్యాలు గృహాలు ఉన్నాయి పైన. 2 రాజుగారికి వచ్చిన గృహాలు. ఆ రాజు ఎవరో తెలియదు మనకి. కింద అనుకుంటున్నారు పైన గృహాలు ఉన్నాయని. సో దానికి వచ్చాం ట్రెక్కింగ్కి. బ్రో అసలు దీని చరిత్ర ఏంటి? పైన ఉన్నారు రాజులు, వాళ్ళని ఆక్రమించేశారంట. సో అప్పటి నుంచి ఇది ఇలాగ అయిపోయింది. అంతా తెలుసు నాకు. పైకి వెళ్ళే వరకు ఇంకా మిగతా స్టోరీ చెప్పలేం మనం. మరి ఇప్పుడు ఇది ఎలా ట్రెక్కింగ్ పాయింట్ అయింది విజయవాడలో? అదంతా తెలియదు. కింద ఉంటారు గార్డ్, వాళ్ళని అడుగుదాం. అసలు 5:30 అయితే ఇక ఖాళీ ఇది మొత్తం. ఏమున్నది, మొత్తం చీకటి. ఇప్పుడు చీకటి పడిపోతుంది. మనం అంత త్వరగా దిగుతాం, అంత త్వరగా దిగాలి. చూస్తున్నారు కదా, అయిపోయినట్టే మాకు. మళ్ళీ రేపు పొద్దున 6 వరకు ఇంకా ఓపెన్ చేయదు ఇది. మధ్యలో పావులు. అసలే మాకు 6ంటికి షిఫ్ట్ ఉంది. పొద్దున 8 లక్షలు ఉంది వెళ్ళాలి.
చూస్తాక మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు గుండెలో ధైర్యం ఉండి వస్తానంటే వచ్చి ట్రెక్కింగ్ చేయండి. అంతేనా బ్రో? అంతే. ఇప్పుడు మరీ దారుణం అయ్యా ఇక్కడ ఇది అస్సలు ఇది మాలుగుండు ఈ చీకటి పడ్డాక తీసుకొస్తే. అండ్ పాము పుట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. దేని గెలిగితే దాన్ని పాము వచ్చేసేలాగా ఉంది. ఇక్కడ ఏదో ఇండికేషన్ చేశారు బ్రో, యారో మార్కు. దేనికోసం ఉంటావు? ఇక్కడ ఒక స్మైలీ సింబల్ వేశారు. స్మైలీ సింబలా ఇది, లేకపోతే ఏదైనా దెయ్యం అంటావా? భయంకరమైన సింబలా? ఏమరి ఇంతకీ ఆ యారో మార్క్ ఏంటి? దాని అర్థం ఇటు వెళ్ళండి అని. ఇలాంటి ఫార్మల్ షూ వేసుకుని మాత్రం ట్రెక్ చేయొద్దు. దిగింది నాకు ఒకటి కళ్ళల్లో. ఎందుకు పొడుచుకున్నావు బ్రో? అది చూసుకోలేదు. తరుణోళ్ళు మన కోసం ఎత్తుక్కుంటున్నట్టున్నారు మన వాళ్ళు. వెళ్ళిపోతా అన్నారుగా? లేదు, ఉంటాను, కింద ఉంటా అన్నారు. తరుణ్ హలో, పైన ఉన్నాను రా. ఇంకా పావు గంట పట్టిద్ది. అంత పైకి వెళ్ళాలి బ్రో. చాలా పైకి వెళ్ళాం, చాలా పైకి చూసామా? కనిపిస్తూ ఉంటాను. పరిగెత్త రాదు, నువ్వు మిస్ అయిపోయారా తరుణ్గా? మర్రి చెట్టు ఎక్కువగా మనకి మర్రి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ప్లే ఏరియా.